హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో చెకోడీల్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ టిప్స్ తోటి, ఈ కొలతలతో చేస్తే మనం స్వీట్ షాప్లో చెకోడీల్ లాగే చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయండి, కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండిని కొంచెం అదిమి తీసుకోండి కప్పులోకి. బియ్యపిండి వేసుకున్నాక దీనిలోకి 1 కప్పు వరకు మైదాను వేసుకోవాలి. మైదాను కూడా సేమ్ అదే కప్పు తోటి ఇలా అదిమి తీసుకోవాలి. 2 తీసుకున్నాక ఒకసారి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్నాక ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఏ కప్తో మనం పిండి తీసుకున్నామో అదే కప్ తోటి 2 కప్పుల వరకు తీసుకోవాలి. దీనిలోకి సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా, అలాగే 1 టీ స్పూన్ వాము, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యికి బదులుగా డాల్డా కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి మరగనివ్వాలి. ఈ వాటర్ బాగా మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ బాగా మరిగేటప్పుడు పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పిండిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇది ఇంకా వేడిగానే ఉన్నప్పుడే మనం ఈ పిండిని బాగా ఒత్తుకోవాలండి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి చేతికి కొంచెం తడి చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. అరచేతులతో బాగా నలుపుతూ కలపాలి. ఎందుకంటే పిండిలో ఉండలు కనుక ఉన్నట్లయితే, పిండి బాగా కలిపాక ఉండలుంటే మనం చేసినప్పుడు చకోడీలు నూనెలో వేసినప్పుడు బాగా పేలి ఆయిల్ అంతా కూడా బయటపడుతుంది, బాగా పేలుతాయి అన్నమాట. అందుకని పిండిలో ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా కలుపుకున్నాక ఒక చిన్న ముద్దను తీసుకొని మిగతా పిండి పైన మూత పెట్టేసుకొని తడి ఆరిపోకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉండను తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా అరచేతితోటి పాముకోవాలి. బాగా ఎంత వీలైతే అంత సన్నగా పాముకోవచ్చు. మీకు కొంచెం మందంగా కావాలంటే మందంగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత వేళ్ళతోటి రింగుల్లాగా చేసుకోవాలి. ఇలాగే వేళ్ళతోటి ఇలా చుట్టూ మెలిసి మనం బాగా సీల్ చేసుకోవాలి. ఇలాగే అన్నిటిని తయారు చేసుకోవాలండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు సీల్ చేసేటప్పుడు మంచిగా చేయాలండి, లేదంటే మనం ఆయిల్లో వేయించిన వెంటనే ఊడిపోతాయి అవి. ఇలాగే అన్నీ చేసేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం వీటిని ఒకేసారి కాదండి 2 సార్లుగా వేయించాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక వీటిని వేసుకోవాలి. వేడివేడి నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఒక 50 to 60% ఫ్రై అయితే సరిపోతాయి. ఇవి ఒకేసారి ఫ్రై చేస్తే అంత బాగా మనకి కరకరలాడవు. రెండోసారి కూడా ఫ్రై చేస్తేనే బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ కొంచెం వేసుకోవాలి వేరేవి. వేసుకున్నాక వీటిని కూడా ఒక 50 to 60% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఫ్రై చేయడం వల్ల మనం చేసే చకోడీలు అనేవి కరకరలాడుతూ బాగుంటాయండి. ఇలా అన్నిటిని తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక వీటిని వేసుకొని రెండోసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా కాలేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. చూసారు కదా, లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని చకోడీలని తయారు చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనకి స్వీట్ షాప్లో కంటే కూడా ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఈ చకోడీలని తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.